హలో నమస్తే అండి. నేను ఇప్పుడు మరి బీరకాయ అనపకాయ తెలుసు కదండి. అనపకాయ వేసి తర్వాత ఆకుకూర వేసి బీట్రూట్ వేసి మరి ఉప్పు లేకుండా కారం లేకోకుండా బీపీ పేషెంట్స్ ఎలా ఫుడ్ తినచ్చు అని హ్యాపీగా తినచ్చు అండి. ఇది మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది. ముందు ఆయిల్ వేసుకోవాలి, తర్వాత సాసులు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం పసుపు, ఎర్రగడ్డలండి, కొంచెం మగ్గనియాలి. ఎర్రగడ్డలు మగ్గుతున్నాయండి. మగ్గిని ఇంకా మొదట ఆకుకూర వేసుకోవాలండి. బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను ఆకుకూర. కొంచెం ఎర్రగడ్డలు ఇంకొంచెం వేగాలనుకుంటున్నా. మగ్గాయండి ఎర్రగడ్డ. ఇప్పుడు ఆకుకూర తీసుకొని మనం మొదట వేసుకోవాలి. బాగా కడిగానండి, 2 సార్లు కడిగాను. మట్టి ఏమన్నా ఉంటే పోతున్నాను. ఈ విధంగా ఆకుకూర వేసుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగుంటుంది ఇది, చపాతీలకి పూరీలకి చాలా బాగుంటుంది. ఉప్పు కారం లేదని బాధ కూడా తగ్గించుకోవచ్చండి. కొంతమంది అసలు ఫుడ్ తినడానికి ఇష్టపడరు ఉప్పు కారం లేకుండా. డాక్టర్లు చెప్తూనే ఉంటారు ఉప్పు తగ్గించండి, కారం తగ్గించేసేయండి అని. అయినా ఇష్టపడరు. కానీ ఫుడ్ చేసుకునే విధానంలో కొంచెం మార్పు చేసుకుంటే హ్యాపీగా తినచ్చండి. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది కొంచెం పచ్చాసన పోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే బీరకాయ, తర్వాత అనపకాయ అండి. నిన్న చేసింది వేరే, ఇప్పుడు బీరకాయ అనపకాయ అండి. అనపకాయ అండి. తర్వాత బీట్రూట్ వేసేసుకోవాలండి. ఇంకా దానిలోకి శనగింజలు కొన్ని వేసుకోవాలండి. ఎక్కువ కాదు, తక్కువే. టమాటాలు వేసానండి. ఇంకా కొత్తిమీర, ఇంకొచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి నేను తురిమి పెట్టుకున్నాను, మిక్సీ చేసి పెట్టుకున్నానండి. కొబ్బరి కొంతమంది కొబ్బరి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కొంతమంది తినరు. పచ్చి కొబ్బరి ఎప్పుడు మంచిదేనండి. ఒట్టి కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి చాలా మంచిది. తర్వాత కొంచెం గరం మసాలా వేయండి. నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం లేదు, గరం మసాలా ఒకటే వేస్తున్నాను. ఇవంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనికి తగినంత నీళ్ళు వేసేసుకుంటే, తగినంత నీళ్ళు వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు. మునిగే అంత ఆకుకూరలు కాయగూరలు అన్నీ మునిగే అంత వేసుకుంటే చాలండి. ఎక్కువ నీళ్ళు వేసుకుంటే తినబుద్ధి కాదు, ఎవరికైనా అంతే. ఉప్పు కారం ఉండదు కాబట్టి. ఇది కొంచెం ఇలా వేసి 4 విజిల్ పెట్టాలండి. 4 విజిల్ ఉడకాలండి. ఉడికినాక మీకు చూపిస్తాను. విజిల్ వస్తున్నాయండి.
చూడండి, ఆకుకూర, బీరకాయ, అనపకాయ, బీట్రూటు, కొబ్బరి తురుము అన్నీ వేసి చేశానండి. శనగింజలు, కొబ్బరి తురుము అంతా వేసి. ఇది బీపీ ఉండేవాళ్ళు ఉప్పు కారం లేకోకుండా ఎలా చేసుకోవచ్చు అనేది చూపించాను. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.